అనంతమైన దుఃఖాన్ని చిన్న నవ్వు చెరిపేస్తుంది. భయంకరమైన మౌనాన్ని ఒక్క మాట తుడిచేస్తుంది. పదవి ఉన్నప్పుడు పనికి మాలిన వాడు కూడా పతంగిలా ఎగురుతాడు. దారం తెగితే గాని అర్థం కాదు నా ఆధారం భూమిపైన ఉందని. అదృష్టంతో వచ్చిందే అహంకారాన్ని ఇస్తుంది. తెలివితో సంపాదించింది సంతోషాన్ని ఇస్తుంది. కష్టపడి సంపాదించింది సంతృప్తినిస్తుంది. మన అనుకునే వారిని పలకరించాలి అంటే ఉండాల్సింది సమయం కాదు, మనస్సు. మనసు ఉంటే సమయం ఖచ్చితంగా ఉంటుంది. ఒక మనసు గాయపరచడానికి 1 నిమిషం చాలు. కానీ గాయపడిన మనసు గెలవాలంటే మాత్రం జీవితకాలం సరిపోదు. అందుకే ఒక మాట అనే ముందు 1కి 4 సార్లు ఆలోచించి మాట్లాడాలి. రాయితో కొడితే అద్దం పగులుతుంది. కటువైన మాటల వలన మనసు ముక్కలవుతుంది. అమృతాన్ని పోసిన రెండింటినీ అతికించలేము. ఒకవేళ అతికించినా ఆ మునుపటి నాణ్యత ఉండదు. అలాగే ఏ బంధమైనా అంతే. విలువ తెలుసుకుని కాపాడుకున్నంత కాలమే ఏదైనా. ఆస్తి పెరగాలంటే మార్గాలు అనేకం. అభిమానం పెరగాలంటే మాత్రం మార్గం ఒకటే, అదే ఆత్మీయ పలకరింపు. ఎవరి బంధం కోసం ఎవరి ధనం కోసమో మనం పాకులాడే అవసరం లేదు. మన మాట మన గుణం బాగుంటే అవే మన దగ్గరికి వస్తాయి. పానకంలో మునిగిన గరిటెకు తీపి తెలియనట్లే జ్ఞానుల మధ్య ఉన్న మూర్ఖుడు ఏమీ నేర్చుకోడు. గడిచిపోయిన నిన్నటి కంటే రూపులేని రేపటి కంటే గడుపుతున్న ఈరోజు ఎంతో విలువైనది. అందరితో ఆనందంగా ఉందాం, అందరికీ సహకరించదాం. ఎవరికి తల వంచనిది ఆత్మగౌరవం, ఎవరి ముందు చెయ్యి చాచనేది ఆత్మాభిమానం, ఎవరిని కాదలనేది ఆత్మీయత. ఈ మూడింటి కలయికే మనిషి జీవితం. ఎంత పరిగెత్తినా ఇక్కడ ఆగాల్సిందే, ఎన్ని చేసినా ఇక్కడ ఓడాల్సిందే. ఎన్నో నీవే అనుకున్నా ఇక్కడ వదలాల్సింది ఏవీ నీతో రాలేవు అని తెలిసినా ఇక్కడకు చేరే వరకు ఆరాటపడాల్సిందే. గమ్యం ఏదైనా చివరి మజిలీ మట్టిని చేరాల్సిందే కదా. గుర్తుపెట్టుకో మిత్రమా. కడుపులో కల్మషం పెట్టుకుని కాశీ వెళ్ళిన మనిషి బ్రతుకు మారదు. గుర్తుపెట్టుకో. బండ మోయగలిగే కండబలం ఉన్నవాడి కంటే బాధ్యతలు మోయగలిగే గుండె బలం ఉన్నవాడే నిజమైన బలవంతుడు అవుతాడు. జీవితంలో అందరికంటే పెద్ద గురువు ఎవరు అంటే సమయం. ఎందుకంటే సమయం నేర్పిన పాఠాలు ఎవరూ నేర్పలేరు కదా. ప్రతి అనుభవం వెనుక ఓడిపోయిన జీవితమే ఉంటుంది. ప్రపంచంలో విలువైనదంటూ ఏమీ లేదు. మన మనసుకు నచ్చిన వారి నుండి పొందే ప్రేమ తప్ప. పలకరింపు చిన్నదైన మనస్ఫూర్తిగా పలకరిస్తే చాలు, ఎదుటి వారి మనసు సంతోషంతో నిండిపోతుంది. మన జీవితంలో ఎన్ని బంధాలు ఉన్నా సరే, మన ఇష్టాలను కష్టాలను పంచుకోవడానికి భగవంతుడు మనకంటూ ఒకరిని మన జీవితంలోకి పంపిస్తాడు. అలాంటి వారిని మన అహంకారంతో దూరం చేసుకోకూడదు. డబ్బు వస్తే నీ చుట్టూ చేరే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ జబ్బు చేస్తే నిన్ను చూసే దిక్కు ఎవరు ఉండరు. ఖర్చు పెట్టినంత సులువుగా సంపాదించలేవు. కాబట్టి నీ కోసం కొంత దాచుకో. ఒకరి మనసు గాయపరచడానికి నిమిషం చాలు. కానీ గాయపడిన మనసు గెలవాలంటే మాత్రం జీవితకాలం సరిపోదు. చేతికి గాజులు ఉన్నప్పుడు చప్పుడు అవుతాయి. కోపం విస్తరిస్తే పగిలిపోతాయి. జాగ్రత్తగా కదిపితే చక్కగా శబ్దం చేస్తాయి. అలాగే బంధాలు కూడా పదిలంగా చూసుకుంటే 10 కాలాలు నిలుస్తాయి, సంతోషాన్ని ఇస్తాయి. దురుసుగా ఉంటే బాధను మిగులుస్తాయి. అందుకే వీలైనంత వరకు ఎలాంటి అరమరికలు లేకుండా ఉన్న బంధాలతో సంతోషంగా ఆనందంగా గడపడమే ఉత్తమమైన మార్గం. మన తప్పును మనకు చెప్పేవాడు స్నేహితుడు, దాన్ని ఎదుట వాళ్ళ దగ్గర చెప్పేవాడు మిత్రుడు, అయినా శత్రువే. గుర్తుపెట్టుకో. నిన్ను హేళన చేసేవారి గురించి అస్సలు పట్టించుకోకు. నీవు అటు వెళ్ళగానే ఇంకొకరి మీద పడతారు. అది వాళ్ళ జబ్బు. మనిషి ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి. కష్టమైన సంతోషమైన నవ్వుతూ ఉండాలి. అప్పుడే జీవితం అంటే భయం ఉండదు, భవిష్యత్తు అంటే బాధ ఉండదు. మేలు చేసిన వారికి కీడు చేసేవాడు, కూడు పెట్టిన వారికి క్రూల దోసేవాడు, విద్య నేర్పిన వారిని వెక్కిరించేవాడు, ఉపకారం తలపెట్టిన వారికి అపకారం తలపెట్టేవాడు మూర్ఖుడు అంటారు. ప్రశ్నించే గొంతు లేకపోతే ప్రతివాడు మనని శాసించేవాడే అవుతాడు. జాగ్రత్త. చేదును రుచి చూడని వాడు తీయదనాన్ని యొక్క అర్థం తెలుసుకోలేడు.
అలాగే కష్టాలను రుచి చూడని వాడు సుఖములోని మాధుర్యాన్ని గ్రహించలేడు. అలవాట్లు మనం ఉపయోగించే చేతికర్ర వలె ఉండాలి, కానీ ఆధారపడే ఊతకర్రలుగా ఉండకూడదు. గుర్తుపెట్టుకో, హింసకు ప్రతిహింస పనికిరాదు. అలాగే చెడు చేరదీయకు, మంచి చేయడం మానివేయకు. మిత్రమా, జీవితం ఒక నది లాంటిది. అడ్డంకులన్నిటినీ ఎదుర్కొంటే ముందుకు సాగే నదీ ప్రవాహం మాత్రమే సముద్రాన్ని చేరగలుగుతుంది. అలాగే ఈ జీవితం అనే దారిలో రాళ్ళుంటాయి, ముళ్ళుంటాయి. వాటికి భయపడి వెనక్కి తిరిగితే అధోగతి. ధైర్యంతో ముందుకు సాగితే సకలం మన సొంతమవుతుంది. అప్పుడు జీవితం సంపూర్ణంగా మారుతుంది. సంపద వల్ల దయ, జాలి పెరగాలే కానీ లోపల ఉన్న అంతఃశత్రువులు పెరగకూడదు. అవసరాలకు మించిన సంపదలు అనవసర సమస్యలు సృష్టిస్తాయి. సంపాదించిన ధనం సద్వినియోగం చేసే సామర్థ్యం లేనప్పుడు అతిగా సంపాదించడం కూడా ప్రమాదమే. సంపాదన ద్వారా సాధించిన వస్తువులకు మనం యజమానులు అవుతున్నామని అనుకుంటాం, కానీ నిజంగా బానిసలవుతున్నాం. కంటికి ఎంతెంతో కనిపిస్తుంది. ఆ కనిపించిందంతా సొంతం కావాలంటే సాధ్యం కాదు. ఎంత ప్రాప్తముందో అంతే చేతికందుతుంది. మనం అనుభవించగలిగినదే మనది, ఇతరమైనదేది మనది కాదు. తాను ప్రేమించిన విషయం ఎప్పుడైనా మరిచిపోతాడేమో కానీ ద్వేషించే గుణాన్ని ఎక్కువగా గుర్తుపెట్టుకుని ఉంటాడు. అందుకే ఆ ద్వేషించే గుణాన్ని దూరం చేసుకుని క్షమాగుణాన్ని అలవర్చుకుని ముందుకు సాగిపోయేవాడే జీవితంలో ఉత్తముడు కాగలడు. నిండు మనస్సుతో భక్తితో భగవంతుణ్ణి ప్రార్థించితే ఆ ప్రార్థనను భగవంతుడు ఆలకించి తీరుతాడు. భగవంతునిపై విశ్వాసం ముఖ్యం. భగవంతుని స్మరణ చేస్తే క్రమంగా చిత్తశుద్ధి చేకూరుతుంది. చిత్తశుద్ధి ఉన్నవారికి భగవంతునికి రక్ష దొరుకుతుంది. గుర్తుపెట్టుకో, అవివేకం మన పతనానికి హేతువైతే వివేకం మనల్ని విజయ శిఖరాలకు చేర్చే నిచ్చెన అవుతుంది. అందుకే అవివేకాన్ని విడిచిపెట్టి వివేకంతో మసులుకోవడం మనకెంతో శ్రేయస్కరం. గుండె నిబ్బరం, జీవితం మీద పట్టు, మనమేం చేయగలమో అది చేస్తూ స్థిర చిత్తంతో ముందుకు వెళ్ళగలిగే నేర్పును ప్రతి ఒక్కరూ అలవరుచుకుంటే సమాజంలో ఎదురయ్యే అనేక రకాల సమస్యలను ఇట్టే అధిగమించవచ్చు. ప్రకృతి నుంచి మనిషి సహకారం అనేది నేర్చుకోవాలి. చెట్లు తమ పండ్లను తాము తినేవు, నదులు తమ నీటిని తామే త్రాగేయవు. ఇవ్వటం నేర్చుకుంటే పుచ్చుకునేందుకు ఎంతో ఉంటుందని గ్రహించాలి. ఇవ్వటం తెలియకపోతే అంతా శూన్యమే. కనుక పరస్పర సహకార పద్ధతిని అలవరుచుకుంటే అంతా ఆనందమే. ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చట లేదని పెద్దల మాటల అక్షర సత్యాలు. ప్రతి ఒక్కరూ ఆ దిశగా అడుగులు వేయాలని మనం కోరుకుందాం. పాదంలో గుచ్చుకున్న ముళ్ళు తొలగిపోతే నడవడం ఎంతో సౌకర్యంగా ఉంటుందో, మనసులో ఉన్న అహంకారం తొలగిపోతే జీవించడంలో ఆనందం అనుభవం అవుతుంది. లోపాలు లేని మనిషి, లోటు లేని జీవితం ఉండవు. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక లోటు ఉంటుంది. కుదిరితే పూడ్చుకోవాలి, లేకపోతే ఓర్చుకోవాలి. అంతేకాని మానసికంగా కృంగిపోతూ మనశ్శాంతిని కోల్పోకూడదు. మన ఆలోచన మారితే మనకున్న అలవాటు మారుతుంది. మన అలవాట్లు మారితే మన జీవితం మారుతుంది. మన జీవితంలో జరిగే మంచి చెడు ఏదైనా మన ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. శత్రువైనా క్షమించే మంచితనం ఉంటే మంచిది, కానీ క్షమించాను కదా మారిపోయి ఉంటారని మళ్ళీ చేరదీసి మోసపోకు. ఎలాంటి వారినైనా ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచు. ఎందుకంటే దుష్టబుద్ధి కలవాడు నువ్వు చేసిన మేలు మరిచిపోయి నీకు కీడు చేయడానికి ప్రయత్నిస్తాడు. కావాలి అనుకునే బంధాలను నిర్లక్ష్యం చేయకండి. విషం వేషం రెండూ ఒకటే. ఎందుకంటే విషం మనిషిని చంపుతుంది, వేషం మనస్సును చంపుతుంది. అందుకే అంటారు నటించే బంధాలు ఎన్నటికీ శాశ్వతం కాదు అని. ప్రతి హృదయానికి బాధ అనేది ఉంటుంది, కానీ అది చూపించే విధానం వేరుగా ఉంటుంది. కొంతమంది నవ్వులో దాచుకుంటారు, కొంతమంది గుండెల్లో దాచుకుంటారు. చెప్పకపోయినా ఒకరి బాధను తెలుసుకునేవారే ఆత్మీయులు అవుతారు. పోగొట్టుకున్న దాని విలువ నీకు మాత్రమే బాగా తెలుస్తుంది, లోకానికి పట్టదు. అది నువ్వు పొందిన దాని విలువ మాత్రం నీకంటే లోకానికి ఎక్కువ కనిపిస్తుంది. అందుకే మనిషి అంటే మరో మనిషికి చిన్న అసూయ. మనిషి జీవితం మేడిపండు లాంటిది. మేడిపండు పైకి అందంగా కనిపిస్తుంది, కానీ లోపల అన్ని పురుగులే ఉంటాయి. మనిషి జీవితం కూడా అంతే.
ఒకరి జీవితం మరొకరికి అందంగానే కనపడుతుంది. కానీ ఆ జీవితంలో దాగి ఉన్న కష్టాలు, కన్నీళ్లు ఎవరికీ కనిపించవు. కొందరు విలువ ఇవ్వలేదని నీ విలువ తగ్గదు. నీ జీవితం నీకు విలువైనదే. విలువలు లేని, విలువలు ఇవ్వని మనుషులకు దూరంగా ఉంటే నీ విలువ ఏమిటో అర్థమవుతుంది. గుర్తుపెట్టుకో మిత్రమా, ఒక మనిషి మరో మనిషికి పరిచయం అయితే ఆ స్నేహం ఎన్నాళ్ళు ఉంటుందో, కానీ ఒక మనసు మరో మనస్సుకు పరిచయం అయితే మాత్రం ఆ పరిచయం జీవితాంతం